సిటీలో గ్రాండ్ గా హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల పండుగలో పాల్గొన్నారు. హైటెక్ సిటీ మాదాపూర్ లో ఈ వేడుకలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. ఉదయం నుంచి జరుగుతున్న ఈవెంట్ లో యువతీ యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. హోలీ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం హరిత మాదాపూర్ నుంచి అందిస్తారు. కొన్ని ప్రాంతాలు రంగులమయంతో కనిపిస్తున్నాయి. స్పెషల్ గా ఏడాది డ్రైవింగ్స్ లో కూడా హోలీ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కార్డులు కావచ్చు, మెట్రో నగరాలలో అయితే ఈ రోజు ఒక రోజు ముందుగానే హోలీ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. యువత ఎక్కువ ఈ ఈవెంట్స్ లోకి వచ్చి పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఫ్యామిలీ క్రౌడ్ కనిపిస్తుంది. ఈ ఏడాది మాత్రం ఫ్యామిలీ క్రౌడ్ తో పోలిస్తే ఇటు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు లేదా ఐటీ సెక్టార్లో పనిచేసే ఎంప్లాయీస్ సంఖ్య అయితే ఎక్కువ కనిపిస్తుంది. రోజు ఎంత హెక్టిక్ బిజీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా ఈ ఒక్క రోజు వాళ్ళ ఫ్రెండ్స్ తోని చిన్న పిల్లలుగా అయిపోయి కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఏడాది చాలా వరకు ఈవెంట్స్ కనిపిస్తున్నాయి. కోవిడ్ కి ముందు ఎట్లాంటి వాతావరణం హోలీ సెలబ్రేషన్స్ లో కనిపించేదో అదే వాతావరణం ఈసారి ఈ ఏడాది కనిపిస్తుంది. మనతో పాటు ఆర్గనైజర్ వారితో మాట్లాడతాం. సో ఈవెంట్ పేరేంటి, ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, ఎలా ఉంది సార్ ఈవెంట్? ఈ ఈవెంట్ రంగ్ తిరంగా వీళ్ళు అలోరా ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇందులో చాలా అన్లిమిటెడ్ ఆర్గానిక్ కలర్స్ ఉన్నాయి, ప్లస్ రెయిన్ డాన్స్ ఉంది. దాని తర్వాత ఇంటర్నేషనల్ డీజే ప్లేయర్స్ వచ్చారు ఇక్కడికి. దాని తర్వాత పబ్లిక్ రిక్వెస్ట్ కొద్ది చాలా లోకల్ సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు. పబ్లిక్ ని చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. సో మా వాళ్ళు కూడా ఒకసారి ఎంజాయ్ చేశారు. ఎవ్రీ లాస్ట్ ఇయర్స్ కోవిడ్ కన్నా ముందు ఇట్లాంటి వాతావరణం కనిపించింది, బట్ మళ్ళీ ఇప్పుడు కనిపించడంతో మళ్ళీ జోష్ఫుల్ వాతావరణం అనిపిస్తుంది హైదరాబాద్ లో. అవును కనిపిస్తుంది, ఎందుకంటే వీఆర్ యూజింగ్ ఆర్గానిక్ కలర్స్ సో విచ్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ. అండ్ కోవిడ్ తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి ఈవెంట్స్ అనేవి అవ్వలే. అండ్ రేపు హోలీ అండ్ దిస్ ద వీకెండ్, సో వేర్ పీపుల్ విల్ కమ్ అండ్ ఎంజాయ్. సో ఇట్స్ వెరీ ఎకో ఫ్రెండ్లీ హోలీ. మేము ఏమి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడట్లే. సో విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. జస్ట్ ఫర్ ఫన్ వీఆర్ డూయింగ్ దిస్. ఎట్లా ఉంది క్రౌడ్ ఇక్కడ? చాలా బాగుంది. అసలు యాక్చువల్లీ ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ అంతా కొంచెం క్రౌడ్ ఇంత ఉంటుంది అనుకోలేదు. సో హ్యాపీ, ఫైనల్ అయితే సక్సెస్ఫుల్ గా అయింది. చాలా బాగా చేసారు, ఎక్సలెంట్, ఫుల్ ఎంజాయ్ చేసినాం. మేమైతే పొద్దుగాల నుంచి ఇండే ఉన్నాం. ఇక హోలీ అంటే అట్లానే ఉంటుంది. పొద్దు నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి వరకు ఆడుతూనే ఉండాలి. ఈ రోజు ఆడాలి, రేపు ఆడాలి, ఎల్లుండి ఆడాలి. మస్తు చేసిర్రు ఈవెంట్ అయితే. మాకు మస్తు నచ్చింది. ఏర్పాట్లన్నీ మంచిగా చేసిర్రు. మా శ్రవణ్ అయితే ఇక ఈవెంట్ ఆర్గనైజర్ సూపర్ చేసిండు. మస్తు నచ్చింది మాకైతే. ఇది అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్పెషల్ గా అన్ని భాషలకు సంబంధించిన పాటలు ఇక్కడ ప్లే చేయడంతో జోష్ఫుల్ గా ఈ ఈవెంట్ అయితే కొనసాగుతుంది. స్పెషల్ గా రెయిన్ డాన్స్ స్పెషల్ అని చెప్పొచ్చు. చిన్న పిల్లలను కూడా తీసుకొని ఈవెంట్ కి రావడం జరిగింది. పిల్లలకు కూడా పండుగల ఒక ప్రత్యేకత ఏంటి, పండుగలు ఎందుకు జరుపుకోవాలి, ఇవన్నీ కూడా పేరెంట్స్ పిల్లలకి చెప్పడం కూడా జరుగుతుంది. ఏం పేరు మీది? ఆదర్శ్ గౌడ్. సో ఎట్లా ఉంది ఈవెంట్? బాగుంది, చాలా బాగుంది. పబ్లిక్ కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇట్లాంటి ఈవెంట్ ప్రతిసారి ఘనంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. మెయిన్ గా ఏం నచ్చింది? కలర్స్ తో హోలీ నచ్చిందా, వాటర్ గేమ్స్ నచ్చా, ఏం నచ్చింది? డీజే ప్లేయర్ కానీ వాటర్ గేమ్స్ కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఏమైతే అరేంజ్ చేసారో అన్ని చాలా బాగున్నాయి. ఎప్పుడు లైఫ్ రొటీన్ గా ఉంటది, ఇట్లా డిఫరెంట్ గా వచ్చి ఎంజాయ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? డిఫరెంట్ గా ఎంజాయ్ చేస్తేనే మంచిగా ఉంటది కదా. ఎప్పుడు అదే గల్లీలలో హోలీ ఆడితే నచ్చదు కదా, అట్లా అని చెప్పి మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం ఈవెంట్ చేస్తున్నాం. అలోరా ఈవెంట్స్ ప్రెజెంట్ చేస్తుంది ఈవెంట్. చాలా వరకు అయితే మంచి రెస్పాన్స్ కనిపిస్తూ ఉంది. చాలా వరకు వెట్ హోలీని కొంతమంది ప్రిఫర్ చేస్తే మరి కొంతమంది డ్రై హోలీని కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీ పేరేంటి? దీపిక. ఎలా ఉంది ఈవెంట్? ఈవెంట్ మేమే ఆర్గనైజ్ చేస్తున్నాం, మా తమ్ముడు వాళ్ళందరం. సో ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇంత క్రౌడ్ వచ్చింది. వీఆర్ సో హ్యాపీ. కిడ్స్ తీసుకొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 2 hours అయిపోయింది. అయితే చిన్న పెద్ద తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా రంగులలో మునిగి తేలుతారని చెప్పాలి. ఇక రేపు ఆఫీసులకి కాలేజ్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళందరూ కూడా ఒకరోజు ముందుగానే హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. ఎవరి ఫేస్ చూసినా కలర్ఫుల్ హోలీ మధ్యలో ఫేస్ వెలిగిపోతుందని చెప్పాలి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇదే ఇంత ఈ యొక్క సంవత్సరమే ఇంత గ్రాండ్ గా కూడా హోలీ జరుపుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండ ఎంతున్నా కూడా ఈవెంట్ పూర్తిగా అయిపోయే వరకు ఇక్కడే ఉంటాము, ఎంజాయ్ చేస్తామని కూడా ఇక్కడ ఉండే యువత కావచ్చు హోలీ ఈవెంట్ కు వచ్చిన నగరవాసులు చెప్తున్న పరిస్థితి. గతంలో హోలీ అంటే సౌత్ ఇండియాలోని కొన్ని ప్రాంతాలు కావచ్చు, నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే కనిపించేవి. కానీ ఈసారి మాత్రం హోలీ అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది. సైదులతో మోనికా, 6 News హైదరాబాద్.